ఒక తల్లి ఫోన్ చేసింది. 2 కూతుర్లయ్యా, నా భర్త త్రాగుబోతాయి, విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, నా జీవితం విడితిరిగి నాశనం అయిపోయింది. నా పిల్లలకైనా మంచి భవిష్యత్తు ఇవ్వాలని గత 20 సంవత్సరాల క్రితానికి వెళ్ళాను. ఇప్పటికి సుమారుగా 70 లక్షల రూపాయలు మస్కట్ దేశం నుంచి నా ఇంటి వాళ్ళకు, నా పిల్లలకు పంపించా. నా కూతురు కాస్త ఏదో తేడాగా ప్రవర్తిస్తున్నట్లుగా నాకు తెలిసి నా కూతురుకు ఫోన్ చేసి, అమ్మా కొంచెం జాగ్రత్తగా ఉండు, తప్పు, జీవితం పాడైపోతుంది, చూడు నా బ్రతుకు ఇలా పాడైపోయింది, మీకోసమే కదా ఇంత త్యాగం చేసుకొని దేశం కానీ దేశం నేను వచ్చాను, ఇట్లా చేసుకోవద్దమ్మా అని ఆ తల్లి చెప్తా ఉంటే కూతురు ఫోన్లో మాట్లాడిందంట, నువ్వు మస్కట్ దేశానికి వెళ్ళావు భర్త లేకుండా, అక్కడ నువ్వు చక్కగొన్నావని గ్యారంటీ ఏంటి? అక్కడ నువ్వు చక్కగొన్నావని గ్యారంటీ ఏంటి? ఆ తల్లి ఏమందో తెలుసా, 20 సంవత్సరాలు నా పిల్లలని నా యవ్వన కోరికలను చంపుకొని పిల్లల కొరకు త్యాగం చేస్తే 20 సంవత్సరాల నా కష్టాన్ని తిన్న నా పిల్ల నా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తుందయ్యా. యవ్వన బిడ్డలారా, నిన్ను కన్న గర్భం ఉందే, నవమాసాలు మోసి తన రక్తాన్ని పాల రూపంలో మార్చి తన రక్తాన్ని తాపించి నిన్ను పెంచి పెద్ద చేసిందే, నీవే సర్వస్వమని ఏ తల్లి ఏ తండ్రి వారి కలిగిన సమస్తాన్ని నీ కొరకు ధారపోశారు. ఆ అమ్మని ఎప్పుడు ఏడ్పించుకో. ఆ నాన్న కళ్ళెమటి కన్నీళ్ళు ఎప్పుడు నిన్ను బట్టి రానివ్వుకో. ఛీ, ఇలాంటి కొడుకు నాకెందుకు పుట్టాడు, ఛీ, ఇలాంటి కూతురు నాకెందుకు పుట్టిందని నిన్ను కన్న గర్భం ఎప్పుడు నిన్ను బట్టి ఆడవకూడదు. సాధ్యమైనంత వరకు వాళ్ళు చేతులెత్తి నిన్ను ఆశీర్వదించేటట్లుగా వారి పట్ల పూర్ణ వినయభావంతో బ్రతకటం ఇది పరలోకపు దేవుని మర్యాద.